శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్యలో వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి మకర రాశి వారికి రాష్ట్రాధిపతి శని తృతీయ స్థానంలో వక్రగమనం పొందడం వల్ల చాలా వరకు మీరు చేస్తున్నటువంటి కొత్త ప్రయత్నాలు చివరి దాకా వచ్చి చివరి నిమిషంలో ఆగిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఆ ప్రయత్నం 1-2 సార్లు చేయడం వల్ల సక్సెస్ పొందే అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు భాగ్యస్థానంలో కుజగ్రహ సంచారం వల్ల ఆ కుజుడు తృతీయ స్థానాన్ని వీక్షించడం వల్ల వృత్తి సంబంధించిన విషయాల్లో మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అలాగే వైవాహిక జీవితంలో కొన్ని అనుకోని విభేదాలు, కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. సప్తమ స్థానంలో రవిగ్రహ సంచారం భార్యాభర్తల మధ్య ఇగో క్లాషెస్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. ఈ క్లాషెస్ వల్ల ఇతరులు అంటే వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు కొద్దిగా ఇబ్బంది పడడం కూడా సహజంగా జరుగుతూ ఉంటుంది. సో ఇది కామన్గా ఇప్పుడున్నటువంటి గ్రహాలు ఈ మకర రాశి వారికి శని, కుజ, రవి గ్రహాలు చాలా వరకు సహజ పాపగ్రహాలు అవటం వల్ల ఒక విధమైనటువంటి అసహనాన్ని ఇబ్బందిని కలగజేస్తూ ఉంటాయి. అదే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ అది ఏదో కారణం వల్ల ఇబ్బంది పడడం వల్ల ఆ లోపాన్ని ఇతరుల మీదకి నెట్టివేయాలనే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. కొంతవరకు ఈ సమయంలో జాతకుడు చాలా అసహనంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. కొద్దిగా ఏదన్నా ప్రయత్నం విఫలమైనప్పుడు కొద్దిగా ఆలోచించి మళ్ళా దాన్ని ప్రశాంతంగా ఆ ప్రయత్నం చేసినప్పుడు చాలా వరకు ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంటుంది. తొందరపడటం వల్ల మొదటికే ఇబ్బంది వచ్చే సూచనలు ఉన్నాయి. అంటే ఇప్పుడు కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహు మీరు అనుకోకుండా మీ సంభాషణ, ఎదుటి వారితో మీరు మాట్లాడే విధానం కొంతవరకు అవతల వారి కొద్దిగా హర్ట్ అవ్వడం వల్ల కానీ వారు మీరు యొక్క మాటల్ని వేరే విధంగా అర్థం చేసుకోవడం వల్ల కొన్ని అపోహలు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా మన సొంత వ్యవహారాల విషయంలో మాత్రం అవతల వారిని చాలా వరకు కన్వీనియన్స్గానే ప్రయత్నం చేసి మీ పనులు చేసుకోవాలి తప్ప అథారిటేటివ్గా చేయడం వల్ల చాలా వరకు ఆ పనులు వాయిదా పడడం కానీ కొన్ని విమర్శలు మీకు రావడం కానీ దీని ప్రభావం మీ కుటుంబ సభ్యుల మీద పడడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా వరకు సహనంగా వ్యవహరించడం మంచిది. ఏదైనా కొత్త ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కొంతకాలం ఆగి మీ ప్రయత్నాలు చేయడం మంచిది. దేంట్లో అన్నా పెట్టుబడి పెట్టాలన్నా, ఎవరికన్నా రుణం ఇవ్వాలన్నా, లేదంటే కొత్తగా ఏదన్నా వ్యాపారం ప్రారంభించాలన్నా ఇదంత అనుకూల సమయం కాదు. కాబట్టి కొంతకాలం వెయిట్ చేసి అప్పుడు తర్వాత ఆ ప్రయత్నం చేయడం అన్నది చాలా వరకు కలిసి వచ్చే అవకాశం అయితే ఉన్నది. అయితే ఇక్కడ ధన లాభాధిపతిగా ఉన్నటువంటి గురువు 6వ స్థానంలో ఉన్నప్పుడు అంటే రుణం కొరకు, ఆర్థిక అవసరాల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అయితే వృత్తిలో అనుకోకుండా కొన్ని ఇబ్బందులు, మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే గౌరవప్రదమైన హోదా కలిగినటువంటి స్త్రీలతో కానీ, అధికారులతో కానీ కొన్ని అనుకోని ఇబ్బందులు, విభేదాలు, కొన్ని నిందలు కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా సహనంగా, ఓర్పుగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అష్టమంలో కేతువు కూడా ఎప్పుడో జరిగిపోయిన వాటివి, ఎప్పుడో క్లోజ్ అయిపోయినటువంటి ఫైళ్ళు తిరిగి ఓపెన్ చేసినట్టు ప్రతి విషయంలో కూడా ఏదో ఒక అసహనం, ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా బుధగ్రహం కొంతవరకు మీకు భాగ్యాధిపతిగా రాశిని వీక్షించడం వల్ల ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఒక దైవ బలం ద్వారా కానీ, ఏదన్నా ఒక పెద్ద మనిషి ద్వారా కానీ, ఒక గురువు, తండ్రి సమాన వ్యక్తుల ద్వారా మీ సమస్యలు 100% పరిష్కారం అవడం జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో మీరు ఏమాత్రం తొందరపడకుండా నిదానంగా వ్యవహరించడం వల్ల అన్ని సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఈ వారం ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకుంటే మంచిది. గోచార రీత్యా మనకి గోచార ఫలితాలు చాలా బాగున్నాయి. గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. అలాగే జన్మ జాతకంలో జరిగినటువంటి దశలు కూడా చాలా బాగున్నాయి. అయినప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి ప్రయత్నాలు విఫలం అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడం, అలాగే సడన్గా చేస్తున్న ఉద్యోగం పోగొట్టుకొని నిరుద్యోగిగా మిగలడం, కొత్త ఉద్యోగం రాకపోవడం, అలాగే వివాహ ప్రయత్నాలు వాయిదా పడటం, అలాగే జాతకుడు ఏదో ఒక బలహీనతకు తోడై
భార్యాభర్తల మధ్య విభేదాలు ఇవన్నీ కూడా ప్రస్తుతం మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క ప్రభావం కూడా చాలా వరకు మీ యొక్క వ్యక్తిగత జీవితం మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. అయితే సాధారణంగా మేము ఇన్ని సంవత్సరాలుగా ఇందులో ఉంటున్నాం, ఇప్పటిదాకా బాగానే ఉంది కదా అన్నటువంటి డౌట్ రావచ్చు. సాధారణంగా ఒక గృహం నిర్మించినప్పుడు దాని ఆయుష్ కొంత ఉంటుంది. ఆ ఆయుష్ ఉన్నంత వరకు అందులో ఉన్న వాళ్ళందరూ బాగుంటారు. కొద్దిగా ఆయుష్ తీరిపోయిన తర్వాత కొన్ని సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో సరైనటువంటి వాస్తు నియమాలు పాటించకుండా, అంటే గృహానికి శంకుస్థాపన చేయకుండా, సరైన ముహూర్తంలో గృహప్రవేశం చేయకుండా, చిన్న చిన్న వాస్తు దోషాలు ఉన్న గృహంలో నివసించినప్పుడు ఎంబటినే దాంట్లో దిగినెంబటినే ఏదో బాంబు పెట్టినట్టు ఆ ఇబ్బంది ఏం కలగదు. ఒక 7 సంవత్సరాల దాకా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా ఆ జాతక ప్రభావం వల్లైతేనే, ఆ గృహం యొక్క ముహూర్తం వల్ల అయితేనే కొంతవరకు కాపాడుతూ ఉంటుంది. దాని తర్వాత నెమ్మది నెమ్మదిగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. ఎవరి జాతకం అంటే ఎవరి జన్మ జాతకం అయితే బాగోదో వారి మీద వాస్తు ప్రభావం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. వాడొక్కడు ఆ వాస్తు ప్రభావాన్ని అనుభవిస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళు చాలా వరకు బాగానే ఉంటారు. అంటే వాడి తర్వాత ఇంకొకడు అనుభవించడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో సమూహంగా చాలామంది నిరుద్యోగులుగా మారడానికి పరిశీలించినప్పుడు వారు నివసిస్తున్నటువంటి గృహంలో ఉత్తర భాగంలో, అంటే మీ యొక్క పోర్షన్లో కానీ అపార్ట్మెంట్లో కానీ ఉత్తర భాగంలో ఎటువంటి టాయిలెట్లున్నా, ఉత్తరంలో దోషం ఉన్నా జాతకుడు నెమ్మది నెమ్మదిగా నిరుద్యోగిగా మారడం జరుగుతూ ఉంటుంది. నెలకు 3 లక్షలు సంపాదించేవాడు నెమ్మదిగా 0 స్టేజ్కి రావడం జరుగుతూ ఉంటుంది. ఉత్తర భాగంలో దోషం ఉన్నా, ఈశాన్య భాగంలో వంట చేస్తున్న యజమాని నిరుద్యోగిగా మారడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒకసారి మీరు పరిశీలించుకోవడం మంచిది. అయితే కుటుంబంలో ఎంత డబ్బు వచ్చినా కూడా మగవాళ్ళు వ్యసనాలకి, స్త్రీలు అనారోగ్యానికి గురవుతున్నప్పుడు కంపల్సరిగా ఆ గృహంలో ఆగ్నేయ దోషం ఉండే అవకాశం ఉంటుంది. అది బయట అవ్వచ్చు, లోన అవ్వచ్చు, ఏ విధంగా ఆగ్నేయ దోషం అవ్వచ్చు, వీధిపోటు అవ్వచ్చు. రకరకాలుగా ఈ ఆగ్నేయ దోషం వల్ల సమస్తం కుటుంబంలో ఒకరికొకరికి విభేదాలు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని విభేదించడం ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే మీరు ఎక్కడ ఉన్నా మీ సొంత ఇల్లు అంటూ ఒకటి ఉన్నా, మీ తండ్రి గారి పాటితో కానీ వారసత్వంగా మీకు ఒక ఇల్లు ఉందనుకుందాం. ఆ ఇంట్లో మీరున్నా లేకపోయినా దాని ప్రభావం ఖచ్చితంగా మీ మీద పడడం జరుగుతూ ఉంటుంది. మరి చాలా వరకు ఇక్కడ ప్రస్తుతం దేశ విదేశాల్లో ఉత్తర దేశంలో ఉన్నటువంటి కొంతమందికి సడన్గా ఉద్యోగం పోవడం, ఉద్యోగం రానకపోవడం, మీ సొంత ఊరిలో ఉన్నటువంటి మీరు ఎన్ని సముద్రాలు దాటినా మీ పేరెంట్స్ ఉన్నటువంటి మీ సొంత గృహంలో కంపల్సరీగా ఈశాన్య భాగ దోషం ఉండడం వల్ల మీరు ఇంటికి దూరంగా ఉంటారు. సరైనటువంటి ఆదాయం లేక ఇబ్బంది పడడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక అనారోగ్యం వచ్చినా, ఇంకొక సమస్య వచ్చినా అనేక విధాలుగా అనేక రూపాల్లో ధనం వ్యయం అవుతుంటుంది. ఇలాంటి సమస్యలు ఎదురుతున్నప్పుడు మీ గృహంలో ఏదైనా దోషం ఉన్నదేమో కూడా ఒకసారి పరిశీలించుకొని, అటువంటి దోషం ఉంటే దాన్ని సరి చేసుకోవడం, అలాగే జాతకంలో ఉన్నటువంటి దోషాలు కూడా సరి చేసుకుంటే టోటల్ ట్రీట్మెంట్ జరిగినట్టు ఉంటుంది. ఏదో జాతకం చూపించుకొని తూతు మంత్రంగా ఏదో శివుడికి అభిషేకం చేసేయడం, లేదంటే గృహం వాస్తు చూపించి ఏదో దోషం ఉంటే ఏదో బొమ్మ పెట్టేయడం, దానివల్ల అయితే పరిష్కారం అవ్వవు, సమస్యలుగానే ఉండిపోతాయి. కాబట్టి ఎవరైనా జీవితంలో బాగుపడాలి, జీవితంలో పైకి రావాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు కంపల్సరీగా టోటల్గా ఆ గృహంలో ఉన్నవారి జాతకాలు, ఆ గృహం అన్నీ పరిశీలించుకొని వ్యక్తిగతంగా ఒక మంచి పరిష్కారం చేసుకుంటే కంపల్సరీగా మళ్ళీ మీ యొక్క మళ్ళీ కొత్త జీవితం ప్రారంభమైనట్టు, అందరికీ ఆదాయం పెరుగుతుంది, అందరూ సుఖంగా సంతోషంగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా వాస్తు, జాతకం ఈ రెండు కూడా ప్రధానంగా పరిశీలించుకుంటే మంచిది. లేకపోయినా పెద్దగా పర్వాలేదు, కానీ సడన్గా వచ్చే సమస్యలు చాలా వరకు ఈ మధ్యకాలంలో ఈ ఉద్యోగాలు పోవడం, ఈ పెళ్ళిళ్ళు విఫలం అవడం కూడా జరుగుతుంది. కాబట్టి సో ఏదో చిన్నగా ఒకసారి మీకు తెలుసున్న మంచి మోసం దృష్టితో కాకుండా మీకు మంచి చెయ్యాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఒక మంచి జ్యోతిష్కుడిని మీరు ఆశ్రయిస్తే కంపల్సరిగా మీ యొక్క ఫలితాలు ఖచ్చితంగా మారుతాయి. స్వస్తి.